రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కూటమి నాయకులను చూసి వారవలేక వారిని కించపరిచే విధంగా మాట్లాడుతూ సమాజంలో అలజడి సృష్టించే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వారి అనుసరులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కూటమి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే దీనివలన రాష్ట్రంలో అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ వారు ఏ విధంగా కూడా ఆపలేరని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనటువంటి విధంగా అభివృద్ధిని చూపిస్తూ ఎవరో వెళ్ళలేనటువంటి ప్రాంతానికి, మన్యం ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజల అభిష్టం ప్రకారం, వారి యొక్క కోరికల ప్రకారం అక్కడ అభివృద్ధి చూపించినటువంటి విధానం ఈ భారతదేశ చరిత్రలోనే ఏకైక వ్యక్తిగా అభివర్ణించవచ్చు. అటువంటి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని తప్పనిసరిగా శిక్షించక తప్పదు. అదేంటంటే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక చర్చి పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు, సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారి మీద అతను చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చాలా సిగ్గుచేటు. ఇది క్రైస్తవ సమాజమే సిగ్గుపడే విధంగా మాట్లాడినటువంటి మాటలు. వ్యక్తిగతంగా ఏ క్రైస్తవ మతస్థుడు కూడా ఇతర మతాలని దూషించడం, దేశించడం. అటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉన్నటువంటి పాస్టర్ అని చెప్పగా తప్పదు. ఈ విధంగా కులాలను, మతాలను విడదీసేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్రల్ని తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాను. ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా సమాజాన్ని అభివృద్ధిపరిచే విధంగా పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే, అన్ని మతాలని, అన్ని కులాలని కలుపుకోవడమే ఈ పార్టీ యొక్క ధ్యేయం. అటువంటి పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆ పాస్టర్ ముసుగులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వ్యక్తి తను చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. తనపై ఎట్టి పరిస్థితుల్లోనూ లీగల్గా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దీన్ని పోలీసు వారు ప్రత్యేకించి ఇతన్నే కాకుండా ఇతని వెనక ఉన్నటువంటి రాజకీయ ముసుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో అందరూ ఆయన్ని గౌరవిస్తున్నటువంటి తీరును చూసి వైఎస్ఆర్సీపీ నాయకులు తట్టుకోలేక చేస్తున్నటువంటి ఇటువంటి వ్యాఖ్యల్ని తప్పనిసరిగా ఖండించగా తప్పదని చెప్తున్నాం. ఎందుకనంటే, భారతదేశం అంతా కూడా ఆయన వైపు చూస్తుంది. అంతర్జాతీయంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అనే ఒక ఆలోచనలో పడినటువంటి ఈ పరిస్థితుల్లో ఆయన యొక్క ఎదుగుదలని చూడలేక, వారలేక చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ దౌష్టికాలు, దుర్మార్గపు పనులు ఇవి అని తప్పనిసరిగా చెప్తున్నాం. చేత ఎవరేమన్నా ఏదేమన్నా ఆయన యొక్క అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఎవరు కూడా కించపరచలేరని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జై జనసేన, జై హింద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.